ప్రజల భూముల హక్కుల పరిరక్షణకు భూ కబ్జాల నుంచి సామాన్యులకు లక్షణ భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సరస్సుల నిర్వహణ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. రెవెన్యూ సదస్సులు అంకితభావం, జవాబుదారీతనంతో పారదర్శకంగా నిర్వహించి భూ సమస్యలకు చెక్ పెట్టాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, వీటిలో భాగంగా రెవెన్యూ సదస్సులను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేసిందన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరడం జరిగిందని, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికై ముందుగా గ్రామస్తులు ఈ సదస్సులో అర్జీని నమోదు చేసుకోవాలని సూచించారు. తదుపరి ప్రభుత్వ స్థల సేకరణ దిశగా చర్యలు చేపట్టే సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్టీఓ కె మాధవి, మండల ప్రత్యేక అధికారి డీసీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మి, ఎంపీడీఓ టి వెంకటాచార్య, వీఆర్ఓలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సింది, మీకు విలేజ్ ట్రాన్సిట్ వర్క్ జరిగిందా? ట్రాన్సిట్ వర్క్ జరిగిందా? సో ఈ సదస్సులు పెట్టడానికి ఒక మేజర్ ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం కావాలండి, మీ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, భూమికి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సదస్సులో వచ్చిన గ్రీవెన్సెస్కి మీరు వచ్చి ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి ట్రై చేస్తాము. సో అట్ ద సేమ్ టైం ఇందులో ఎలాంటి అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ ఇష్యూసే కాకుండా మిగతా ఏదైనా జనరల్ ఇష్యూస్, ఇప్పుడు ఆల్రెడీ చూసాము డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉన్నట్టుంది ఇక్కడ, అండ్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి డెఫినెట్గా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మనకి టైం లైన్స్ ప్రకారం దాని యొక్క పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ రెవెన్యూ సర్వీస్ మీరు మ్యుటేషన్కి అప్లై చేయాలన్నా కూడా మన గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఫర్ ద సర్వీస్. సో ఇప్పుడు మ్యుటేషన్ చేసుకోవాలంటే జనరల్గా ఎంత పే చేస్తారు? 250 రూపాయలు ఎంత ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మీరు అప్లై చేసుకుంటే దాన్ని ఫ్రీగా చేస్తారు. సో దాన్ని మీరు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ సదస్సుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కన్సర్న్ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ దీన్ని ప్రాపర్గా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అండ్ ఉన్న అందరూ రైతులు కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీ విలేజ్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని కన్సర్న్ మండల్ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క దృష్టికి తీసుకురండి. అండ్ మీకు ఏదైతే ఇష్యూ ఉందని అక్కడ అర్జీ ఇస్తారో దాన్ని ఆన్లైన్లో వచ్చేలాగా చెక్ చేసుకోండి. మీకు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేస్తారు. అది టోకెన్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ బేసిస్ మీద మీ యొక్క సర్వీస్ డీల్ చేస్తారు. సో మీరు ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.